పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్లో రక్షణ సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలు అప్రమత్తమయ్యాయి. నిరంతరాయ ఉత్పత్తి సన్నద్ధతకు తగిన చర్యలు చేపడుతున్నాయి. తమ ఉద్యోగుల దీర్ఘకాల సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తమ అధికారులు ఉద్యోగులకు 2 రోజులకు మించి సెలవులను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఉత్పత్తి టార్గెట్ల దృష్ట్యా లాంగ్ లీవ్స్ రద్దు చేస్తున్నట్టుగా పేర్కొంది. భారత సాయుధ బలగాలకు ఆయుధ సామాగ్రిని సరఫరా చేసే అతిపెద్ద యూనిట్లలో ఇది ఒకటి. ఇందులో 4000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాల దృష్ట్యా తాము తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో తాము ఇంకా టార్గెట్ రీచ్ కాలేదని, అందుకు అవసరమైన సిబ్బంది పర్యవేక్షణ దృష్ట్యా సెలవులను రద్దు చేయాలని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్లో రక్షణ సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేసే కంపెనీలు అప్రమత్తమయ్యాయి. నిరంతరాయ ఉత్పత్తి సన్నద్ధతకు తగిన చర్యలు చేపడుతున్నాయి. తమ ఉద్యోగుల దీర్ఘకాల సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తమ అధికారులు ఉద్యోగులకు 2 రోజులకు మించి సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి టార్గెట్ల దృష్ట్యా లాంగ్ లీవ్స్ రద్దు చేస్తున్నట్టుగా పేర్కొంది. భారత సాయుధ బలగాలకు ఆయుధ సామాగ్రిని సరఫరా చేసే అతిపెద్ద యూనిట్లలో ఇది ఒకటి. ఇందులో 4000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాల దృష్ట్యా తాము తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్లో తాము ఇంకా టార్గెట్ రీచ్ కాలేదని, ఇందుకు అవసరమైన సిబ్బంది పర్యవేక్షణల దృష్ట్యా సెలవులను రద్దు చేయాలని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా చెప్పారు.